నిన్న కోటి సంతకాల సేకరణ అయిపోయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి యాజ్ యూజువల్ ఉన్న ధర్నాలు ర్యాలీలు లెవెల్లో కోటి సంతకాల సేకరణ అనేది ప్రజల కోసం చేస్తున్న ఒక యుద్ధం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నాడు, తర్వాత దేశంలో ఉన్నాడు, తర్వాత ప్రపంచంలో ఉన్నాడు. ఇంత ఎత్తున ఎక్కడ ఇలాంటి ఉద్యమం జరగలేదంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళేటప్పుడు దారిలో గవర్నర్ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో బ్యారిగేట్లు కూడా ఎత్తి పడేయటం, యాజ్ యూజువల్ రచ్చా రవాణా మొత్తం చేసేసి సంతకాలు అక్కడ పడేసి నా పని అయిపోయింది, నేను గ్రేట్ ఉద్యమం చేశాను, ప్రజల కోసం నుంచున్నాను. నువ్వు ఏ రకంగా నుంచున్నావు, ఏం అబద్ధాలు వేస్తున్నావు, ఇవన్నీ నేను ఈరోజు ఎక్స్పోజ్ చేసి తీరుతాను. జనాల కన్నా అర్థం అవ్వాలి వాట్ ఈస్ పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్. అక్కడ గవర్నర్ సంతకాలు పెట్టొచ్చిన తర్వాత సడన్ గా టాపిక్ యోగాంధ్ర పైన తర్వాత రిషికొండ ప్యాలెస్ పైకి మారిపోతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ టాపిక్స్ ఎలా వస్తే తెలియదు, ప్రశ్నలు అడిగితే మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, ఎందుకంటే ఈజ్ అన్ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇదంతా చాలదన్నట్టు ఏకంగా పుతిన్ పేరు తీసుకొచ్చేసాడు ఈయన. పుతిన్ కూడా ఒకవేళ వస్తే విశాఖలో రిషికొండ ప్యాలెస్ లో ఉండొచ్చంట. ఆ పెచ్చులుడే ప్యాలెస్ లో రిషికొండలో పుతినే ఉంటే కనుక ఆయన సెక్యూరిటీకి ఎవరు బాజులయ్యా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకోసారి ఇవ్వకు. పెచ్చులుడే బొచ్చు ప్యాలెస్ లో తయారైంది రిషికొండ ప్యాలెస్. నీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంత చెత్త అని ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. అలాంటి ప్యాలెస్ల గురించి నువ్వు వెచ్చులు చెప్పుకోవడం తక్కువ ఉండు. ఇదంతా కాకుండా విశాఖ జిల్లాకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిషికొండ ప్యాలెస్ చూడడానికి వెళ్ళి ఆహా అంటారంట. ఆహా లేదు, ఓహో లేదు, అసలు ఎందుకు కట్టారో ఎక్స్ప్లెనేషన్ నీ వల్ల కూడా కాదు. ఇక్కడ కూడా 2 నాలికలు ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి మనం అబ్జర్వ్ చేస్తే రిషికొండ ప్యాలెస్ కి 240 కోట్లే ఖర్చు అయిందని చెప్తున్నాడు, కానీ యాక్చువల్ ఫిగర్స్ లో 450 crores ఖర్చు అయింది రిషికొండ ప్యాలెస్ కి. అది కూడా బుకాయింపు మాటలు. ఈ మాటలన్నీ కాకుండా ఇది పెద్ద పెద్ద స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే డెలిగేట్స్ ఉండడానికి వసతి గృహంలా కట్టించాడంట. కానీ వీళ్ళ మినిస్టర్ రోజా ఎవరైతే ఉందో అప్పుడు ఆ టూరిజం మినిస్టర్ రోజా, ఐటీ మినిస్టర్ గుడ్ అమర్నాథ్ వీళ్ళందరూ కూర్చుని ఇది జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కోసం కట్టించా ఉన్నారు. మరి ఆ రోజు నీ మంత్రులు మాట్లాడిన మాటలేంటి, ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలేంటి?